లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయంలో దొంగలు పడి దోచుకున్నారని సోషల్ మీడియాలో ఓ అనామకుడు పోస్ట్ చేశారు. గత 5 ఏళ్ల నుంచి కమిటీ సభ్యులను టార్గెట్ చేసి కథనాలు రాస్తున్నాడు. అతని చర్యలను కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. అమ్మవారి బోనాల కోసం 40 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని తెలిపారు. ఆలయ హుండీ ద్వారా 8 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని వివరించారు. రేయనక పగలనక శ్రమించిన తమను నిందించారని వాపోయారు. ఇకపై ఆలయంలో హుండీ ఉంచకూడదని నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. ఎంతో చరిత్ర కలిగిన ఆలయం పేరు, భక్తుల మనోభావాలు దెబ్బతీసి తప్పుడు ప్రచారం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇంత మంచి పండగ వచ్చిన ఆఫీసర్స్ అందరూ కూడా సంతోషంగా వెళ్ళింది. ఒక్కరోజు ఆ సంతోషం ఒక్కరోజు కూడా నిలవనీయకుండా పొద్దుగా లేవగానే సోషల్ మీడియాలలో దొంగలు లాల్ దర్వాజా ఫుల్లో దొంగలు పడ్డారని సోషల్ మీడియా ఇంట్లో తిరుగుతున్నారు. మమ్మల్ని ఎందుకు మీరు కష్టపడి చేస్తారు, ఎందుకు మీరు కష్టపడి ఇవన్నీ పనులు చేస్తారు, దినం రాత్రి అందరూ ఇష్టపెట్టి ఇవాళ ఈ దొంగతనంలో మేము దొంగలమని బద్నాం అయ్యేదానికన్నా ఆ హుండీలే లేకపోతే ఆ బద్నాం లేదు కదా. 10 రూపాయలు ఇంతకుముందు మా చొక్కేను పడేటం అనుకుంటే 15 రూపాయలు వేసుకుంటాము, పండుగ సొంతగా చేసుకుంటాము. ఈ ఎవడు అడగనీకి ఉండదు, మాకు ఎవడు చేయనీకి ఉండడు. దయచేసి మీరు కూడా మీడియా వాళ్ళు కూడా ఇది ప్రపంచవ్యాప్తం చేయండి. మాకు హుండీలు వద్దు, ఏమొద్దు, మా పండుగ మేము చేసుకుంటాము. కలెక్టివ్ డిసిషన్గా మా ఎక్స్ చైర్మన్లు మా ట్రస్ట్ మెంబర్లు అందరం కలిసి రెజల్యూషన్ పాస్ చేసుకొని ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇవాళ నుంచి హుండీలు తీసేసినాము. అట్లాగే సోషల్ మీడియాలో ఎవరెవరైతే మా మీద దుష్ప్రచారాలు ఇప్పుడు ఒక్కటే కాదు, సిన్స్ 2-3 ఇయర్స్ నుంచి మా మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళందరి పైన కూడా అవన్నీ కూడా మేము పికప్ చేసి అన్నీ ఎక్కడెక్కడ నుంచి ఉన్నాయో అవన్నీ కూడా తీసి కంప్లైంట్ ఇస్తాము. సైబర్ క్రైమ్ వాళ్ళకు కూడా ఇస్తాము. అన్నీ కూడా తీసి వాళ్ళకు ఖచ్చితంగా పనిష్ చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కమిషనర్ గారిని కోరుతున్నాము. గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ఈ హుండీ ఆదాయం పైన ఒక అనామకుడు ఎవరో ఒక వ్యక్తి వేసే వాద్యాలకు కోట్లలో వేసి మమ్మల్ని మానసిక వేదనకు గురి చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా వివిధ మాధ్యమాలలో కానీ మళ్ళా వాట్సాప్ గ్రూప్లలో కానీ ఏది లాల్ దర్వాజాలో దొంగలు పడ్డారు, హుండీ ఎత్తుకుపోయారు అని వ్యాఖ్యానాలతో మా మనసును బాధ కలిగించారు. దానికి మా కమిటీ మొత్తం ఏమి చేస్తుందంటే ఈ రోజు నుంచి హుండీ అనేది మా దేవాలయంలో ఉండదు, హుండీలన్నీ తొలగిస్తున్నాము. ఈ హుండీ ఆదాయం మీదనే వాళ్ళు ప్రతిసారి కోర్టులో మాకు కేసులు వేసి మమ్మల్ని మానసికంగా హింసిస్తున్నారు. సో మా మొత్తము ఆలయ కమిటీ ఉమ్మడి నిర్ణయం ఏంటంటే ఈ రోజు నుంచి మా ఆలయంలో ఎలాంటి హుండీలు ఉండవు. మేము ఏదైనా సరే మా వ్యయ ప్రయాసాలు ఏమైనా పడి మేము పండుగను ఇప్పటి నుంచి జరుపుకుంటాము. వచ్చే సంవత్సరం కూడా మాకు మేముగా ఏవైతే ఉంటాయో నిధులు సమకూర్చుకొని దేవాలయం ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ మేము నిర్వహించుకుంటాము. ఈ రోజు నుంచి ఎలాంటి హుండీలు మా దేవాలయంలో ఉండవు. మహంకాళి మహదేశ్వరం 117వ బోనాల జాతరను అత్యంత వైభవంగా లక్షలాది రూపాయలు వెచ్చించి దేవాలయ కమిటీ అత్యద్భుతంగా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈ యొక్క బోనాల జాతర నిర్వహించడం జరిగింది. కమిటీ సభ్యులు గత 3 నెలలుగా ఎన్నో వ్యయ ప్రయాసాల కొరిచి మానసికంగా శారీరకంగా అన్ని బాధలు కొరుచుకొని కూడా ఈ యొక్క బోనాల జాతరను ప్రపంచవ్యాప్తం చేయాలని చెప్పి అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. గత కొంతకాలంగా గత 5 సంవత్సరాలుగా మా యొక్క బోనాల జాతరపై వివిధ రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ మానసికంగా శారీరకంగా మమ్మల్ని హింసించడం మొదలుపెట్టారు. ఎవరు చూసినా ఏమైనా హుండీ ఆదాయంపైనే మాట్లాడడం జరుగుతుంది. ఈ హుండీ ఆదాయం వచ్చేది ప్రతి సంవత్సరం 6 నుంచి 8 లక్షలు మాత్రమే. ఈ 8 లక్షల రూపాయలు ఇంత పెద్ద జాతర అయ్యే అవకాశం లేదు. ఈ జాతరకు సుమారు 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు ఎందరో దాతల సహకారాలతో మేమందరం ఈ యొక్క బోనాల జాతర అత్యద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క బోనాల జాతర నిర్వహించడానికి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క కమిటీ సభ్యుడు ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై మానసికంగా శారీరకంగా వారి యొక్క సేవలను చేసి ఈ యొక్క బోనాల జాతరను విజయవంతం చేయడం జరిగింది.